శబరిమలకు మాత్రమే ఎందుకు మహిళలను అలో చేయరు? అది ఎంత సిలియస్ట్ క్వశ్చన్ తెలుసా అది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అయ్యప్ప, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నమ్మకం, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ టెంపుల్. మంచి చెడు రెండే ఉంటాయి కదా, అంటే అధర్మం ధర్మం రెండే ఉన్నప్పుడు దీన్ని రాజకీయంగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నా దేవుడు ఎంత పవర్ఫుల్ అంటే, నా ధర్మం ఎంత పవర్ఫుల్ అంటే, మెడికల్ మాఫియా ఎలా ఉందో స్పిరిచువల్ మాఫియా కూడా అలానే ఉంది అంటే మీ సమాధానం ఏంటి? అన్నిట్లో ఉంటుంది. మనుషులు ఉన్నారు కదా. నంబర్ 1 ఇప్పుడు యూత్ మీద జరుగుతున్న దాడి కాంట్రవర్సీ కోసం మాట్లాడుతున్నట్టుగా అవుతుంది, కానీ నిష్కామ కర్మ చేసినప్పుడు నీకు అంటుకో. ఈజియెస్ట్ సేఫెస్ట్ మెథడ్. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కొంతమందిని గుళ్ళకు రానికపోవడం, దూరం పెట్టడం, అప్పుడు ఉండే పరిస్థితులు తగ్గట్టుగా, అప్పుడు అనుకోని సందర్భాలు తగ్గట్టుగా జరిగిందని చెప్పారు. ఇప్పటికీ అటువంటి పరిస్థితులు ఉన్న గ్రామాలు ఉన్నాయంటే మీరేం చెప్తారు? నేను అదే అంటున్నారు, ఇప్పటికీ అట్లాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం వెలివేయాలి. ఎప్పుడో శివలింగాలని కూల్చేసి మసీదులు కట్టారని ఇప్పుడు మనం చూస్తున్నాం. తవ్వితే ఇప్పుడు కూడా శివలింగాలు బయటకు వస్తున్న సందర్భం క్లియర్ కనపడుతున్నాయి. దాని గురించి ఇప్పుడు మరి డిస్కస్ చేయాలని వద్దాం. ఇందుగలడు అందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలదు. ఖచ్చితంగా ఈ జన్మలో నువ్వు చేసిన పాపము నెక్స్ట్ జన్మలో అనుభవించాల్సి వస్తే, కేవలం టెంపుల్స్కి రానియకపోవడం వల్లే గ్రామ దేవతలు అనే ఒక సెగ్మెంట్ స్టార్ట్ అయిందని కూడా కొంతమంది వాదిస్తుంటారు. మీరేం చెప్తారు వాటికి? అసలు గ్రామ దేవత అంటేనే గ్రామాన్ని రక్షించే దేవత అని. నువ్వెందుకు దుర్గమ్మని చేస్తున్నావు, నువ్వెందుకు ఎల్లమ్మని చేస్తున్నావు, లేకపోతే నువ్వెందుకు శివుడు ఎందుకు, కృష్ణుడు ఎందుకు? ఇప్పుడు కాలనీలో ఒక ముస్లిం ఒక హిందూ ఉంటే వాళ్ళ మధ్యలో కూడా ఈ డిస్కషన్స్, దానివల్ల ఇష్యూస్ గొడవలు అవుతున్న సందర్భాలు చూస్తున్నాను. మన కోసం మన సిపాయిలు, లేకపోతే మన కోసం మన బార్డర్ని కాపాడుతున్న వాళ్ళందరి త్యాగాలు వేస్ట్ అయిపోతున్నట్టే కదా. ఎందుకంటే ఇండియాకి చాలే అన్నట్టు. సేమ్ బ్రాండ్. మాటలతో చేసినది మాటలతోను, చేతలతో చేసినది చేతలతోను, అండ్ మనసుతో చేసినది మనసుతో. సాధారణంగా చెప్తుంటారు సైంటిస్టులు, డాక్టర్లు దేవుళ్ళని నమ్మరు. ఒక డాక్టర్గా మీరు ఇప్పుడు దీక్షలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు, మీరేం చెప్తారు దాని గురించి? అసలు రాంగ్ అండి. సైన్స్ తెలిసిన వాడు ఎవ్వడు దేవుడిని నమ్మను అనడు. దేవతల్నే దూరం పెట్టేంత వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇంకా దే ఆర్ నాట్ మనుషులు. కానీ స్పిరిచువల్ మాఫియా గురించి మాట్లాడాలంటే భయం, ఎందుకంటే నువ్వు హిందూ వ్యతిరేకి అని ఎక్కడో ఒక చోట మార్క్ వేస్తారని. ఇక్కడ దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఫీలింగ్ నాకుంటే నేను అబద్ధం చెప్పను. మీరు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, ఒక పాపులర్ ఆస్ట్రాలజర్ ఏమంటారంటే కొన్ని గుళ్ళ పేరు చెప్పి అక్కడ మందునే నైవేద్యంగా పెడతాం, మాంసాన్నే నైవేద్యంగా పెడతామని. నిజంగా హిందుత్వలో మాంసాన్ని మందుని నైవేద్యంగా పెట్టే టెంపుల్స్ ఉన్నాయా? నేను పర్సనల్గా ఈ లేడీ అఘోరి అని చూసాను, మీరు కూడా చూసి ఉండొచ్చు. తర్వాత కొన్ని రోజులకి అది లేడీ కాదు జెంట్స్ అని, నాకు అబ్సల్యూట్లీ నో ఐడియా. కొత్తగా మార్కెట్లోకి రాగానే మీద పడిపోవడం. అది మీడియా కావచ్చు, జనాలు కావచ్చు. మా గుడికి రా అంటే మా గుడికి రా, మా ఇంటికి రా అంటే మా ఇంటికి రా, నీకు 1,00,000 ఇస్తాను, 50,000 ఇస్తాను. నువ్వు అది నమ్మినప్పుడు నేను ఇది ఎందుకు నమ్మకూడదు? ఎవరికి ఎవరు కాంట్రవర్సీ ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఒక్క డౌట్ అంతే. డౌట్ కెన్ కాజ్ ఎనీథింగ్. అది క్రియేట్ చేస్తున్నారు.